సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై మరోసారి ఉక్కుపాదం మోపారు. మంజిరా వాటర్ వర్క్స్ అలాగే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన దాదాపు 1599 గజాల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఆ స్థలం చుట్టూ గట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇదే స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా నిర్మిస్తున్న ఒక ఆలయ ప్రహరీ గోడను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. రామ్మోహన్ అండి. నేను ఇక్కడ ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్. ఇది గత కొద్ది సంవత్సరాలుగా వేస్ట్గా ఉన్నది. అది హెచ్ఎండబ్ల్యూఎస్ అని మాదే అని టీఎస్ఐఎస్ వాళ్ళు మాదే వాళ్ళే ఇది చేస్తారు. దానికి ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ప్లస్ ఇక్కడ ఎట్లుండే అంటే మొత్తం డంప్ యార్డ్ ఉండే ఇక్కడ. దీంట్లో అసంఘటిత కార్యకలాపాలు చాలా జరిగినాయి. అప్పుడు పట్టించుకోని ఇక్కడ ఇప్పుడు వచ్చి మొత్తం ఫెన్సింగ్ ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ లేదు అక్కడ. అది ఎంత ఉంది, ఏంది, ఏం సంగతి, సర్వే నెంబర్ అవన్నీ ఏం లేవు. వచ్చేసి ఇక్కడ పని జరగవద్దు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరు సపోర్ట్ తోటి చేస్తారు? ఇప్పుడు దీన్ని ఏమంటారు? హైదరాబాద్ దీన్ని చూద్దామంటారా, ఆద్దామంటారా? వాళ్ళైతే మాకు ఇంతవరకు ఏం నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. అసలు దాని గురించి డీటెయిల్స్ వాళ్ళకే చక్కగా తెలియదు. ఇక మాకేం చెప్తారు? ఎన్ని వందలు కదా నాకు కూడా ఐడియా లేదండి. స్థానిక శాసనసభ్యులు గారు సుమారుగా ఎంత ఉంటుంది? సుమారుగా ఉండొచ్చు, 1200 గజాలు ఏమి ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సర్వీస్? 1 month అయింది. ఎమ్మెల్యే గారు శంకుస్థాపన 1 month. నిన్న కూడా వచ్చారు కదా? నిన్న మేము గుడికి మా గడపలు ఎక్కించడం, అప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం జరిగింది. వారి పూర్తి సహకారంతో గుడి నిర్మించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది దానికి? సుమారు 1 పైన ఖర్చు అయింది. 1 అంటే మంచిగా ₹1 కోటి పైనే ఖర్చు అయింది. ఈ మట్టి ఫిల్ చేయడానికి మాకు